నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. ఒక పేషెంట్ మన దగ్గర పాలిఆర్థరైటిస్ ప్రాబ్లమ్ తోటొచ్చారు. అంటే ఏంది? మోకాలు నొప్పులుండే, నడుము నొప్పుండే, మెడ నొప్పుండే, ఈ భుజాల నొప్పులుండే. అన్నిటికన్నా సివియర్ ఏముండే అంటే మోకాలు నొప్పుల ప్రాబ్లమ్ ఉండే. ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఉండే. మళ్ళా ఇది ఆర్ఏ ఫ్యాక్టర్ గూడా పాజిటివ్ వచ్చింది పేషెంట్‌కి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే పేషెంట్‌కి. అండ్ ఎట్లా అయిపోయిందంటే జిందగీ ఇవి ఉంటాయి గదా! ఫింగర్స్ ఇవి జర వంకర పడిపోయినాయి. ఒక 2, 3 ఫింగర్‌లు. ఇది ఇట్లా. అండ్ సరిగ్గా రాయడానికి కూడా రాకపోతుండే. ప్రొఫెషన్ ఏమో టీచర్ ప్రొఫెషన్ ఉండే. అండ్ ఈ ప్రాబ్లమ్ వచ్చేసి 15 ఏండ్లయింది. మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అయితది. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే ఈ పేషెంట్‌కి స్ట్రెస్ ఫ్యాక్టర్ గూడా ఉంది. మళ్ళా స్టార్టింగ్‌లో అసలు నొప్పులున్నప్పుడు అదే ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదేమో, మెల్లమెల్లగా తగ్గిపోతదనుకున్నారు. కానీ యంగ్ ఏజ్‌లో వచ్చింది. 38, 39లో వచ్చింది. మన దగ్గర వచ్చినప్పటికి 50, 55 ఇయర్స్ ఉండే పేషెంట్‌కి. ఫీమేల్ పేషెంట్ ఉండే. అండ్ మళ్ళా మోకాలిది ఎక్స్‌రే చూస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఉంది పేషెంట్‌కి. దాంతో పాటు ఆస్టియోఆర్థరైటిస్ గూడా ఉంది. అంటే 2 టైప్‌ల ఆఫ్ ఆర్థరైటిస్ ఉండే. నిల్చోడానికి రాకపోతుండే, పాఠాలు చెప్పడానికి చాలా ప్రాబ్లమ్ అయితుండే. మన దగ్గర వచ్చిండ్రు. ఇది ఎందుకొస్తది? ఇదొక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. అంటే ఏంది? మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి గదా! ఆ సెల్సే మన బాడీలో ఉన్న ఈ జాయింట్‌లకు డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాయి. అందుకే ఈ ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ చాలా పేషెంట్‌లో మనం చూస్తాం గదా! అది ఏంది? అది ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ కాదది. అది నార్మల్‌గా ఏజ్ తోటి పెరుగుతది. అండ్ ఆస్టియోఆర్థరైటిస్ స్పెషాలిటీ ఏందంటే అది గ్రాడ్యువల్‌గా పెరుగుతది. అది వంశపరంగా రావాలనేసి రూల్ ఉండదు. వెయిట్ ఎక్కువున్నా పెరుగుతది. నిద్ర సరిగ్గా లేకపోతే పెరుగుతది. ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోతే పెరుగుతది. కానీ ఇది ఫిజికల్ యాక్టివిటీ మంచిగున్నా, నిద్ర సరిగున్నా, వెయిట్ కరెక్ట్‌గా ఉన్నా అయినా వచ్చింది పేషెంట్‌కి. అండ్ రెండిట్లో తేడా ఏందంటే ఆస్టియోఆర్థరైటిస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ డెవలప్ అయితది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సడెన్‌గా వస్తది. కానీ ప్రోగ్రెస్‌నేమో కంట్రోల్ చేయడానికి మందులుంటాయి వేరే దాంట్లో. అయితే పేషెంట్ స్టెరాయిడ్‌లు గూడా వాడుతుండే. కానీ మన దగ్గర వచ్చినప్పుడు ఏమన్నారంటే ఇంకా నాకు బతకాలనేసి లేదు. ఎందుకంటే ఇంత సివియర్ నొప్పులున్న తర్వాత పేషెంట్‌కేమో అసలు లైఫ్ మీద ఉన్న హోప్స్ గూడా తగ్గిపోయినాయి. అప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. ఈ పేషెంట్‌కి మెల్లమెల్లగా ప్రాబ్లమ్ గూడా రివర్స్ అయింది. మనకేమేం తెలిసింది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమో వంశపరంగా వస్తది. లేకపోతే స్ట్రెస్ వల్ల వస్తది. ఇప్పుడు మీరు అడుగుతారు ఈ పేషెంట్‌కి ఏం స్ట్రెస్ అనేసి. ఈ పేషెంట్‌కి ఏం స్ట్రెస్ అంటే ఇల్లు మేనేజ్ జేసుకోవాలి, స్కూల్‌లో జాబ్ మేనేజ్ జేసుకోవాలి, పిల్లల్ని మేనేజ్ జేసుకోవాలి. ఈ 3 మేనేజ్ జేసేసరికి స్ట్రెస్ ఏమో బాగా పెరిగిపోతుండే. ఈ స్కూల్‌లో గూడా మంచి ఎన్వైర్న్‌మెంట్ లేకపోతుండే పని జేయడానికి. ఆ ఉద్యోగం ఇష్టం గూడా లేకుండే. కానీ గవర్నమెంట్ జాబ్ ఉండే. సో, కంపల్షన్‌గా చేస్తూనే ఉండే. అండ్ ఈ ప్రాబ్లమ్స్ తోటి మళ్ళా ఇంట్లో గూడా ప్రాబ్లమ్స్ ఉండే గదా! హస్బెండ్, వైఫ్ ప్రాబ్లమ్స్ ఉండే. మళ్ళా ఆ గొడవలేమో పిల్లల ముంగట అవ్వడం. ఇవన్నిటితోటి బాగా బాధపడుతుండే. చెప్పేటప్పుడు గూడా ఏడుస్తుండే. ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తాం హోమియోపతిలో. అంటే పేషెంట్ సింప్టమ్స్ చెప్పేటప్పుడు ఏడుస్తున్నారా అనేసి గూడా చూస్తాము. అవన్నీ కన్సిడర్ చేసి మనం పేషెంట్‌కి మందులిచ్చినాము. ఒక ఫస్ట్ 4, 5 మంత్స్‌లో నొప్పులు చాలా వరకు తగ్గినాయి. రోగం పూర్తిగా బాడీ బయటికెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటారంటే ఇంగ్లీష్ మందులు వాడుతున్నారనుకోండి. లైఫ్ టైమ్ మీరు మందులతోటే మోడిఫై చేస్తుండాలి. లైఫ్ పూర్తిగా తగ్గదు. కానీ హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంది. దీనికే కాదు ఆస్టియోఆర్థరైటిస్ గూడా పూర్తిగా తగ్గుతది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతది. గౌట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. నడుము నొప్పి, మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఈ పేషెంట్‌కి గూడా తగ్గింది. మళ్ళీ ఈ పేషెంట్‌కి ఒక హోమ్ రెమెడీ గూడా చెప్పినాము. ఏం చెప్పినాము? భీమసేని కర్పూరం అనేసి ఒక కర్పూరం ఉంటది. ఇప్పుడు మనం నార్మల్‌గా ఏది కర్పూరం అయితే వాడతామో అది గాదు. భీమసేని కర్పూరం అంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కర్పూరం. ఇది కొద్దిగా ఒక చిటిక మీరు ఒక గ్లాస్ నీళ్ళలో ఏసుకోండి. ల్యూక్ వార్మ్ వాటర్‌లో అది కలిపేసి డైలీ తీసుకోండి. ఇది భీమసేని కర్పూరం మీరు ల్యూక్ వార్మ్ వాటర్‌లో ఏసినప్పుడు ఏం చేయండంటే కెల్కేరియా ఫ్లోర్ 0/9 పొటెన్సీ 4 పిల్స్ కూడా దాంట్లో కలపండి. ఇది ఒక హోమియోపతి మెడిసిన్. కెల్కేరియా ఫ్లోర్ 0/9 పొటెన్సీ. మీరు వాటర్‌లో కలుపుకొని డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది కొద్దిగా రిలీఫ్ ఇస్తది మీకు జాయింట్ పెయిన్స్ ఉందంటే. కానీ ఆర్థరైటిస్ సివియర్ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఇటువంటి ప్రాబ్లమ్ కోసం మీరు శాశ్వతంగా ఇది పోవాలంటే హోమియోపతి ట్రీట్మెంట్ ఇండివిడ్యువలైజ్డ్ వేలో తీసుకోండి. దానికోసం మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్టేషన్ గూడా ఫ్రీ ఉంటది మన దగ్గర. థాంక్ యూ. నమస్తే.